హలో మావా, నేను ఈరోజైతే నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న ఆర్మూర్ దగ్గరలో సిద్ధులగుట్ట అనే దేవస్థానంకి అయితే వచ్చాను. ఈ దేవస్థానం ఎంట్రీ కావాలంటే కార్కి అయితే టికెట్ 50 రూపాయలు, బైక్ అయితే ఏం టోల్ అయితే వసూలు చేయట్లేదు, ఫ్రీయే. చూడండి మామ, పూర్తిగా వంకలు వంకలుగా ఉన్న ఘాట్ రోడ్ అయితే వచ్చింది. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఘాట్ రోడ్ అయితే సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ ఎంట్రెన్స్. మాకు లోపలికి వెళ్ళగానే ఘన స్వాగతం అయితే దొరికింది. అది ఎలానో ఇప్పుడు మీరే చూడండి. అత్తున్నారు. చూస్తున్నారు కదా, కోతులు అయితే వచ్చిన భక్తుల మీద ఎలా దాడి చేస్తున్నాయో. వాటిని అయితే ఎవరు ఏమనలేదు, అయినా అవి మీదికి వస్తున్నాయి. నాకు తెలిసి ఆకలి అవుతుంది కావచ్చు వాటికి. చూడండి మామ, టెంపుల్ లోపలికైతే వచ్చేసా. యాక్చువల్గా ఇది మొత్తం రాళ్లతో నిండిన కొండ. ఇక్కడ శివుడు, రాముడి విగ్రహాలతో పాటు కొన్ని దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. లోపలికి రావాలంటే మాత్రం ఒక మనిషి నడిచే అంత జాగా మాత్రమే ఉంది, కానీ లోపలికి వస్తే మాత్రం గుహ చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, ఈ గుహ లోపల ఉన్న అన్ని విగ్రహాలని దర్శించుకోవాలంటే 20 నుంచి 30 నిమిషాల టైం అయితే పడుతుంది. అంత పెద్దగా ఉంది గుహ అయితే. ఇక్కడ చూడండి, గుహల్లో కూడా కొన్ని చోట్ల సూర్యరశ్మి అయితే లోపలికి వస్తుంది. ఈ గుట్ట మీద సిద్ధేశ్వరుడు స్వయంభుగా వెలిసాడు కాబట్టి ఈ గుట్టని సిద్ధుల గుట్ట అని అయితే అంటారు. ఇక్కడ చూడండి, కొన్ని చోట్ల ఒక మనిషి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. కొన్ని చోట్ల అయితే మనం నిలబడి నడవడానికి కూడా లేదు, వంగి నడవాల్సి వస్తుంది. ఈ గుహలో టెంపరేచర్ మాత్రం చల్లగానే ఉంది. బయట ఎండలు బీభత్సంగా ఉన్నా కానీ లోపల మాత్రం చల్లగానే ఉంది. ఇక్కడ చూడండి, లోపలైతే ఒక శివలింగం అయితే ఉంది. దర్శించుకోవడానికి ఎలా వెళ్ళాలో మొత్తం వంగి రాళ్ల మధ్యలో నుంచి వెళ్ళాలి. ఆ ముందు మీకు చిన్న తలుపులు అయితే కనిపిస్తున్నాయి కదా, అది టెంపుల్కి ఒక ఎగ్జిట్. ఇక్కడ చూశారు కదా, శివలింగం అయితే ఉంది. ఈ తలుపుల గుండా మనం బయటకు వెళ్ళిపోవచ్చు, కానీ లాక్ అయితే వేసారు. మళ్ళీ వచ్చిన దారిలోనే వెళ్ళాలి బయటికి. ఇక్కడ చూడండి, బయటకు వచ్చేటప్పుడు ఎంత కష్టపడుతూ రావాలో వంగుతూ. కొద్దిగా లావు ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తే మాత్రం ఇబ్బంది ఈ టెంపుల్కి. ఇప్పుడు మనం దర్శించుకున్న శివలింగానికి ఆపోజిట్లోనే మరో శివలింగం అయితే ఉంది. ఈ శివలింగం అయితే చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, లోపలికి రావడానికి మా ఓడి పడే కష్టాలు. కొద్దిగా లావెక్కువ ఉన్న పర్సన్స్ వస్తే మాత్రం ఇబ్బంది ఈ టెంపుల్లో. శివలింగం దర్శనం తర్వాత కాస్త ముందరికెళ్ళగానే అక్కడ ఫోటోలో కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసి అది నవసిద్ధుల విగ్రహం అనుకుంటా. ఇంకాస్త ముందరికెళ్ళగానే శ్రీ చైతన్య హరిదాస గురు గారి సజీవ సమాధి అయితే మనం దర్శించుకోవచ్చు. అయితే అక్కడ అలాంటి సజీవ సమాధి ఉందనే విషయం మాకు తెలియక ముందరికైతే వెళ్ళిపోయాం. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకరు చెప్పారు, మీరు కనుక ఈ టెంపుల్కి వస్తే ఆ సజీవ సమాధిని చూడడం మాత్రం మిస్ అవ్వద్దు. ఇక మేము అన్ని విగ్రహాలు అయితే దర్శనం చేసుకొని బయటకు వెళ్ళే దారి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కూడా వంగి మనం బయటకైతే వెళ్ళిపోవాలి. మనం కాస్త అజాగ్రత్తగా ఉన్నా కానీ తలకైతే దెబ్బ తగులుతుంది, జాగ్రత్తగా చూసైతే వెళ్ళిపోవాలి. ఇక మనం ఈ గుహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మరికొన్ని ఆలయాలు అయితే బయట ఉన్నాయి, వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడండి, గుహలోకి మెయిన్ ఎంట్రీ అయితే ఇది. మాకు తెలియక ఎగ్జిట్ నుంచి ఎంట్రీ అయ్యాం, ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అయ్యాం. ఇక్కడ చూడండి, మనం బయటకి రాగానే ఇక్కడ రామాలయం కూడా ఉంది. కాస్త ముందరికి రాగానే టెంపుల్కి సంబంధించిన కోనేరు కూడా ఉంది. ఈ కోనేరులో మాకు కొన్ని తాబేళ్లు కూడా కనిపించాయి చూడండి. ఇక్కడే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా అయితే ఉంది. ఇక్కడ చూడండి, మేము ఇంకో పక్క గుహనైతే మిస్ అయ్యాం, మళ్ళీ లోపలికైతే వెళ్ళాం. ఇక్కడ అయితే మొత్తం చీకటిగానే ఉంది. కాస్త దూరం వెళ్ళగానే లైట్ అయితే వచ్చింది. చూడండి గుహ అయితే ఎలా ఉందో. ఆర్మూర్కి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ చేయకండి, వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఈ గుహల్లో తిరిగే ఎక్స్పీరియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి దర్శనం చేసుకోవడానికి అయితే.
ఫైనల్గా మేము ఈ గుహలో నుంచి అయితే బయటకు వచ్చాం. ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ టెంపుల్కి మరో పక్క సీనరీ ప్లేస్ కూడా ఉంటుంది అదే కొండ మీద. చూడండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే అదిరిపోతుంది. ఆర్మూర్ సిటీ మొత్తం ఈ గుట్టపై నుంచి అయితే కనిపిస్తుంది. ఫోటోషూట్స్ కి మాత్రం చాలా బాగుంటుంది. కానీ మీరు కనుక డిఎస్ఎల్ఆర్ కెమెరా మాత్రం తెచ్చుకుంటే ఇక్కడ 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు పైకి తీసుకురావడానికి. ఇక్కడ చూడండి అదే గుట్ట పైన మరొక టెంపుల్ అయితే ఇది. చూడండి చూడడానికి ఎంత బాగుందో. చూడడానికి ఒక పార్క్ లాగా అయితే ఉంది. చాలా నీట్గా చెట్లతోని మంచిగా డిజైన్ చేసి పెట్టారు ఇదైతే. మీరు కనుక ఈ టెంపుల్కి ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 2-3 అవర్స్ అయితే. చూడడానికి అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ టెంపుల్లో. అస్సలు మిస్ అవ్వకండి మీరు. ఓకే మామ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.